हाई फ्रेंड्स वेलकम बैक टू दी मई चैनल सत्तूर महेश गढ़। सो इवाला మనం హైదరాబాద్కి వచ్చి డే 3 అన్నమాట। మనం 4th స్టార్ట్ అయినాం, ఇవాళ 6th అన్నమాట। ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం। ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా। సో ఎండ అయితే ఉంది, కాకపోతే మనం వెళ్దాం నార్మల్గా। ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది వాళ్ళ ఇల్లు। సో సూరారాం అన్నమాట। సో సూరారాంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు। సో ఇంకొక 10 మినిట్స్లో నేనైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాను అనమాట। 1 అని చెప్పినా కదా, సారీ 12 అని చెప్పినా కదా, 1 అవుతుంది స్టార్ట్ అయ్యే వరకు। లేట్ అయిపోయింది, కొంచెం వర్క్ ఉండే ఎడిటింగ్ది, అది ఫినిష్ చేసే వరకు లేట్ అయిపోయింది। ఈ ఓఆర్ఆర్లో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ట్రాఫిక్ ఉండదు, బండ్లు ఎక్కువ తిరగవు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు। కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ బ్రేకర్ భయంకరంగా ఉంటాయి। సో ఈ విమానం మొత్తం మోసిపోతుంది। చెప్పడం మర్చిపోయినా, నేను ఇంటికాడ స్టార్ట్ అయినప్పుడు ఊరు నుంచి 7:26 అయితే 7:26 నుంచి స్టార్ట్ అయినాం మీ రీడింగు। అండ్ ఎగ్జాక్ట్లీగా నేను రూమ్కి వచ్చేసరికి డే 1 రోజు చెప్తున్నాను, నేను ఇప్పుడు కాదు। 230 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం మనం, అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాక 230 కిలోమీటర్స్ అయితే వచ్చినాము। సో అప్పుడు ఏంటంటే 1 పాయింట్ దిగింది, ఫుల్ ట్యాంక్లోకి వెళ్ళి 1 పాయింట్ ఇట్లా ముళ్ళు ఇట్లా వచ్చింది అంతే। ఇప్పుడు సెకండ్ పాయింట్ ఇట్లా వస్తుందిలే కదండి, అంటే మనం గేర్లు చేంజ్ చేస్తున్నాం కదా కంటిన్యూగా। సో మనం హైవేలో వచ్చింది ఏంటంటే నాన్ స్టాప్గా టాప్ గేర్ వేసుకున్నామంటే మనం 60 క్రూజింగ్ పెట్టుకొని వచ్చేసినాం కాబట్టి మనకు మంచిగా మైలేజ్ ఇచ్చింది। సో చూద్దాం ఈ ఫుల్ ట్యాంక్ ఎన్ని కిలోమీటర్ వెళ్తాం। ఈ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చినాం, మనం వెనకాల నుంచి వచ్చినాం। సో ఇక్కడ నుంచి మనం ఈ రింగు తిరిగి, సో మనం అటు నుంచి వచ్చినాం రైట్ సైడ్ నుంచి, ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం సూరారం పోవాలంటే। బ్లాగింగ్ చేస్తున్నాడు బుల్లెట్ పైన, సరే అని హెల్మెట్ ఇచ్చేసిన। సో పోదామా, లెట్స్ గో। ఆన్ చేయాలా? ఓకే వచ్చేయి। వితౌట్ ఇండికేటర్ ఎనీ డైవర్షన్ అట్లా కట్టగొట్టేస్తున్నాడు। చేంజ్ చేసుకుందాం। ఇది నువ్వు తీసుకో, అది నేను తీసుకుంటా। ఇక్కడ ఆపు। యాక్చువల్గా ఇది కూడా తీసుకో, నాకు కొత్త కదా ఎట్లా వచ్చిందా డౌట్, సగం నువ్వన్నాయి। ఏమనుకున్నావు? 60 ఇస్తుంది మైలేజ్, నీది ఎంత ఇస్తుంది? 40। సో ఇప్పుడు నేను బుల్లెట్ నడుపుతున్నా, ఎట్లుంది బండి? ఎట్లా అనిపించింది వీడియో చేస్తే? ఏం చెప్పాలో అర్థం కాలే। సరే ఇప్పుడు నువ్వు నా బండి నడుపు, నేను ఈ బండి నడుపుతా। ఎట్లా పోదాం? నువ్వేవా ముందలా, నాకు మిర్రర్స్ లేవు మళ్ళా। పోనీ ఫస్ట్ నువ్వు పోవాలి। అమ్మో బుల్లెట్ నడపక చాలా రోజులు అవుతుంది। ఓ ఏదో ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది।
వామ్మో నా బండికి ఈ బండికి చాలా డిఫరెంట్ ఉంది. కరెక్ట్ గేర్ టు గేర్ షిఫ్ట్ చేస్తే వైబ్రేషన్స్ రావు, లైట్గా వైబ్రేషన్స్ అవుతున్నాయి. ఇట్స్ కామన్ 350cc కదా, బుల్లెట్ అంటేనే ఒక వైబ్రేషన్, ఒక ఎమోషన్. చెట్టు ఉంది కదా అసలు, వీల్స్ చూడండి మస్తు అనిపిస్తున్నాయి. బాగుంది బండి. జస్ట్ ఎంత 12,700 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కరోనా టైంలో కొన్నాడు ఈ బండి, అంటే ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది ఈ బండి కొని కూడా. 3 years అయింది అంతే. ఎట్లా అనిపించింది బండి? ఇది హెల్మెట్ వేసుకుంటూ నడిపితే కొత్త కదా, ఫస్ట్ కదా. మళ్ళీ ఎట్లా అంటే వస్తూ ఉంటావా రైడ్కి? పోదాం మళ్ళీ దాకా మళ్ళీ ఈ బండి వేసుకొని. ఎప్పుడు వెళ్దాం? ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు అంటే నెక్స్ట్ మంత్. జరిగింది చెప్పాలి, అది నిజం చెప్పాలి. తన పేరు వచ్చేసి భరత్ అనమాట. సో మా ఫ్రెండ్ అనమాట, సూరారంలో ఇంతకుముందు నేను ఉన్నప్పుడు అరవై ముందు. సో అదే అనమాట. సో తను అడిగిన అనమాట, మోటో బ్లాగింగ్ చేస్తా ఒకసారి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా బ్లాగింగ్ సెటప్ తోటి అని అన్నాడు. సో ట్రై చేయని నేనైతే హెల్మెట్ ఇచ్చిన. సో ఇదైతే తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫస్ట్ ఎవరికైనా కొంచెం నర్వస్ ఉంటుంది కదా, అంటే ఏంది కొత్తగా చేస్తుంటే ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా ఇది అని. సో అట్లయితే చెప్పిన కదా తను, ఫస్ట్ టైం కదా నాకు అంత చెప్పడానికి రాలేదు, మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అన్నాడు. సో మీరేమంటారు పక్క అయితే కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేద్దామంటే నేను మళ్ళీ సెకండ్ టైం అయితే ట్రై చేస్తాను, మళ్ళీ తనతో ట్రై చేస్తా బ్లాగింగ్ చేయడానికి కెమెరా ఇచ్చి. సో ఏమంటారో పక్క అయితే కామెంట్ చేయండి. సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇంతవరకు చూస్తే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఏంటంటే నాకు ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? ఇంకా ఉన్నాయి ఒక 3-4 వీడియోస్ ఉన్నాయి ఇంకా ఎడిట్ చేయనివి, అవి నెక్స్ట్ డే బై డే వస్తూనే ఉంటాయి పక్కా. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.